తీసుకున్నాం. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే మనకి 6 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3 లాస్ట్ 6 కాకుండా 6 పక్కన పెట్టండి. ఓన్లీ ఫ్యాక్టర్స్ ఏంటంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 3 కదా. 1 ప్లస్ 2 ప్లస్ లాస్ట్లో ఏం మిగిలింది 3 ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్ రావాలి, లాస్ట్ నెంబర్ రావాలి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని వీటి ముందున్న నెంబర్ ముందున్న యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి యాడ్ చేసుకున్నట్లయితే ఆ చివరి నెంబర్ రావాలంటున్నాడు. ఒకవేళ చివరి నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అయినట్లయితే, సమానం అయినట్లయితే అది కంపల్సరీగా పర్ఫెక్ట్ నెంబర్. చూడండి 1 + 2 ఎంత 3, 3 + 3 ఎంత 6 ఈజ్ ఈక్వల్ టు 6. సో మన కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కదా. 6 ఈజ్ ఈక్వల్ టు 6 అంటే 6 అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్ నెంబరు. ఓకేనా, 6 అనేది కంపల్సరీగా పర్ఫెక్ట్ నెంబరు. అర్థమైంది, అర్థం అవ్వలేదా? ఒకటే కండిషన్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనకి ఇచ్చిన ఒక నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ అనేవి మనం చూసుకుని ఆ లాస్ట్ ఆ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. ఈ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా చివరి నెంబర్కి ఈక్వల్ అవ్వాలి. 1 + 2 + 3 ఈజ్ ఈక్వల్ 6 అవ్వాలి. 1 + 2 + 3 ఈజ్ ఈక్వల్ 6 అవ్వాలి. సో ఎన్ని మనకి కూడికి ఇచ్చినట్లయితే మనకి 6 అవుతుంది కదా. సో ఇది పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ మనం 2 తీసుకున్నాం కదా, 7 తీసుకున్నాం. ఒకసారి 7 తీసుకున్నాం. 7 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంది, 1 టేబుల్ పోతుంది, 3 పోదు, 4 పోదు, 5 పోదు, 6 పోదు, 7. సో నేను ఇక్కడ చూడండి, దీనికి ఫ్యాక్టర్స్ ఓన్లీ ఒకటే కదా, ఇది పక్కన 1 ఉంది, ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుందా, అవ్వట్లేదు. అంటే ఇది పర్ఫెక్ట్ నెంబరా, కాదు. నెక్స్ట్ 8 తీసుకున్నాం. 8కి ఫ్యాక్టర్స్ రాయండి ఒకసారి అందరు కూడా. 8కి ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయి, 1 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, ఇంకా నెక్స్ట్ లాస్ట్లో ఓన్లీ 18. దీని ముందున్న ఈ నెంబర్ 8 కదా మనకి తీసుకున్న నెంబరు, దీని ముందున్న ఫ్యాక్టర్స్ అనేవి కూడా మనం కూడి చేసినట్లయితే అంటే యాడ్ చేసినట్లయితే ఆ 8 రావాలి. 8 ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + 4, 1 + 2 + 4 ఎంత వస్తుంది, 7 వస్తుంది. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈజ్ ఈక్వల్ టు 7, నాట్ ఈజ్ ఈక్వల్ టు 8 అనమాట. అంటే పర్ఫెక్ట్ నెంబర్ కాదు. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి, దాని యొక్క కండిషన్ ఏంటి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు గివెన్ నెంబర్, అంతే. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఒకసారి. ఇంకొకటి కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఒకవేళ 28 చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్గా 28 తీసుకుందాం ఒకసారి. మనం 28 తీసుకుందాం ఒకసారి. 28 మనకి ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది, నెక్స్ట్ 7 టేబుల్ వస్తుంది, ఇంకా 8, 9, 10, 14 వస్తుంది, లాస్ట్లో 28. ఈ 28 రావాలంటే దీని ముందున్న ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. యాడ్ చేయండి ఒకసారి. ఏమున్నాయి, 14, 7, 4